మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కానీ చాలామంది ఏజెంట్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వలన, లేదా అలా చేస్తేనే పాలసీలు అమ్మొచ్చు అన్న ఒక అభిప్రాయం వల్ల? అది చాలా కష్టం సార్. అది వాళ్ళకి బిజినెస్ కావాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. సో చాలా మట్టుకు ఏజెంట్స్ చేస్తున్నారు. నేను చెప్పినట్టుగా పద్ధతిగా చేసే ఏజెంట్స్ కూడా ఉన్నారు. సార్ మీకు ఈ పాలసీతో పాటు ఈ పాలసీ కూడా అవసరం అని చెప్పి అమ్మే ఏజెంట్స్ కూడా ఉన్నారు. మంచి ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఇండస్ట్రీ ఇంకా నడుస్తుంది. సో అటువంటి క్వాలిటేటివ్ అడ్వైజర్స్ అన్ఫార్చునేట్లీ లెస్ కౌంట్లో ఉంటాం. వీఆర్ ఇన్ లెస్ కౌంట్, నథింగ్ ఎల్స్. సో వాళ్ళకి ఏంటంటే ఓకే ఇప్పుడు నేనే ఉన్నా 5 పాలసీలు అమ్మిన తర్వాత 6వ పాలసీ ఎందులో ఉన్న రిక్వైర్మెంట్ ఉంటే నీకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఈ పాలసీ తీసుకొని చెప్పి నేను కూడా సజెషన్ ఇస్తాను. అంటే ఒకవేళ క్లయింట్ అడిగితే అడగకపోవచ్చు, సజెషన్స్ ఇస్తూనే ఉంటా. రిక్వైర్మెంట్ బట్టి ఏదో ప్రోడక్ట్ వస్తుంది, ఈ మనిషికి ఇది అవసరం అనిపించింది అంటే ఐ వుడ్ జస్ట్ సజెస్ట్ నచ్చితే కడతాడు, లేకపోతే లేదు. బట్ బేసిక్ అయితే అయిపోయింది కదా, యూఆర్ నాట్ అన్సేఫ్. సో 5 పాలసీలు మాత్రం ఖచ్చితంగా మినిమం, మిగిలింది మీ ఇష్టం. ఇది గట్టిగా చెప్పేవాళ్ళు వాళ్ళ సమాజంలో లేరు. ఉంటే మంచిదే, ఐ వెల్కమ్ దమ్. ఐ వుడ్ ఆల్సో విష్ టు మీట్ దమ్. ఇప్పుడు నాకు తెలిసి లేరు. ఓకే, ఎక్కడ కూడా పబ్లిక్ మీడియాలో ఎక్కడ ఇది వినలేదు. చెప్పండి. ఇంకోటి సార్, ఇప్పుడు హెల్త్ పాలసీ తీసుకుంటారు. ఒక మాట ఏం వినిపిస్తుందంటే, నీకు హెల్త్ పాలసీ 10 లక్షలకు ఉందా, 20 లక్షలకు ఉందా, ఇవన్నీ చూసుకునే హాస్పిటల్స్ ఒక్కసారి మీరు చేరితే మొత్తం లాగేదాకా వదలరు అని. ఇది నిజమేనా? ఇలా కాకుండా అడ్డుకట్ట వేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? గుడ్ క్వశ్చన్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంఓయూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్కి, హాస్పిటల్స్కి ఎంఓయూ ఉంటుంది. ఈ ఇల్నెస్కి, ఈ రూమ్కి ఇంత ట్రీట్మెంట్ అని ఎంఓయూస్ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తారు. దాన్ని మించి వీళ్ళు అడిగితే ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. దే ఆర్ ఆన్సరబుల్. హాస్పిటలైజేషన్ ఇండస్ట్రీ ఈజ్ ఆన్సరబుల్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. సో హెల్త్ ఇన్సూరెన్స్ లేని కస్టమర్కే ప్రమాదం, వాడికే ప్రమాదం. అది సంగతి. మీరు ఇందా క్యాష్లెస్ అన్నారు, అవునా? క్యాష్లెస్ కూడా గ్యారంటీడ్ ఏం కాదు. సో ఆబ్వియస్లీ మనకి ప్రతి మనిషి చేతిలో క్యాష్లెస్ ఎప్పుడవుతుంది? క్యాష్లెస్ కాకుండా పోయే ప్రమాదాలు ఎప్పుడు ఉన్నాయి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ సమాజంలో చాలా హాస్పిటల్స్ ఎంఓయూని దాటి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ క్రాసింగ్ దేర్ లిమిట్స్. అండ్ ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ కూడా చాలా వస్తున్నాయి. రీసెంట్గా సూరత్ నుంచి 15,000 fraudulent claims have been recognized. So from COVID onwards, hospitalization industry is in a mixie. They are facing they're in a tornado situation. ఈ క్లెయిమ్స్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీస్. సో క్యాష్లెస్ టైప్ ఉన్నా కూడా క్రాస్ చెక్ చేసుకునే ఇస్తున్నారు. సో అదొకటి జరుగుతుంది. ఇంకా దట్ ఇస్ వేర్ ఆల్ ఇన్ ద గేమ్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, హాస్పిటల్స్ ఎంఓయూను మించిపోతున్నాయి అని. ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు ప్లస్ హాస్పిటల్స్ ఆడేటువంటి ఒక పెద్ద గేమ్ కూడా కావచ్చు కదా? గేమ్ అని అనుకునే వాళ్ళకి గేమ్ లా కనిపిస్తే గేమే. ఇప్పుడు ఎందుకంటే బట్ ఇట్స్ నాట్ ఎ గేమ్. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ది ఒరిజినల్ క్వశ్చన్. ఇప్పుడు హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే సార్, మామూలు ఒక పేషెంట్ సైకాలజీ కానీ ఒక ఫ్యామిలీ దెబ్బతిన ఆరోగ్యంగా హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, అది మాకు తెలియదు కాబట్టి డాక్టర్ని నమ్మాలి. డాక్టర్ ఏం చెప్తే అదే. డాక్టర్ ఇది చేయమంటే ఇది ఏదైనా కానీ డాక్టర్ ఒకవేళ అంటారు ఇది మళ్ళీ చూడండి, మళ్ళీ ఆపరేషన్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ మీ ఇష్టం, మీరు ఆలోచించు సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా సార్ అంటారు. అంతేగాని మీరు చేయొద్దండి సార్ అని ఎవరు అన్నారు, నాకు తెలిసి ఎవరు అన్నారు. ఇలాంటి వీక్నెస్ను ఆధారంగా చేసుకొని
అవసరం ఉన్నా లేకున్నా కూడా కొన్నిసార్లు లేని వాటిని డయాగ్నోస్ చేసినట్టు సృష్టించి మరికొన్ని మొత్తం మీద ఇదింత చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి చెక్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే డాక్టర్ దగ్గర చెక్ పాయింట్ ఏముంటుంది, ఆయన చెప్పింది నమ్మాలి, ఆయన ఒక రిపోర్ట్ ఇస్తారు, చూడాలి, అది చూసి ఓకే చేసేస్తారు అంతే. రైట్. నేనేం చెప్పాను ఇందాక, ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది డాక్టర్సే. ఎస్, డాక్టర్సే అక్కడ కూడా ఉంటారు. ఒక పాలసీ రావాలి, ఒక ప్రపోజల్ కూడా చూసి డౌట్ పడి అడిగి నో టెస్టులు అడిగి చేసి ఇది రోగం ఉంది అనేది అప్పటికప్పుడు డయాగ్నోస్ కూడా అవుతూ ఉంటాయి. కస్టమర్స్కి అప్పటికప్పుడు డయాగ్నోస్ అయిందనే వాస్తవం కూడా చాలా ఉంటాయి. సో రిజెక్ట్ అవ్వచ్చు, లేదా ప్రీ కండిషన్కి పెట్టి ఏదో పాలసీలు వస్తాయి. సో డాక్టర్స్ టు డాక్టర్స్ అండ్ డాక్టర్స్ ఓన్లీ డీల్ ఇన్సూరెన్స్ మనీ, రైట్? సో ఇప్పుడు ఈ హాస్పిటల్ డాక్టర్ కూడా ఇన్సూరెన్స్ డాక్టర్ని కన్విన్స్ చేయాలి. He is bound to convince. So if the other doctor is convinced, then they will pay. They will at least question him kada. ఎందుకంటే ఎందుకు ఇంత దాకా వెళ్ళిపోయారు, ఇదే కదా డయాగ్నోసిస్ అని వాళ్ళు అడిగితే ఈజ్ ఆన్సరబుల్, ఈజ్ ఆన్సర్. హోల్ హాస్పిటలైజేషన్ ఇండస్ట్రీ ఈస్ డిపెండెంట్ అపాన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఎస్, ఇప్పుడు చాలా కీ ఇది. యా, అబ్సల్యూట్లీ ఎస్. బికాస్ అల్టిమేట్లీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది డాక్టర్ ఇన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక్కడ ఏదైనా అడ్వర్స్గా అయ్యి పేషెంట్కి ఏదైనా నీ డిసేబిలిటీస్ వచ్చినా, రాంగ్ సర్జరీ జరిగి లేకపోతే డెత్ అయినా, ఈ నామినీ కెన్ ఈవెన్ క్వశ్చన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ త్రూ కోర్ట్స్. జడ్జి కూడా ఆన్సరబుల్లేగా, జడ్జెస్ కూడా మేము ఆన్సరబుల్లేగా. సో ఒకవేళ జడ్జికి సార్ ఒక మాట చెప్తా, చట్టానికి పరిమితులు లేవు. జడ్జి బుర్ర ఎక్కడ దాకానే వెళ్ళిపోతుంది. He is bound to question, and if they're and everybody are bound to answer it. So doctors will take care. సో ఇప్పుడు మా వ్యూయర్స్ కోసం క్లియర్గా ఒక లైన్లో చెప్పాలి అంటే కనుక, ఒకవేళ రాంగ్ ట్రీట్మెంట్ జరిగినా, అవసరం లేని ట్రీట్మెంట్ జరిగినా, క్లయింట్ క్యాన్ క్వశ్చన్ ఈవెన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ, ఎలా మీరు అలో చేశారు అని. ఎవరు ఆపుతారు? కాదు, చేసే అవకాశం అయితే ఉంది. He can question them, right? ఈజీలీ క్వశ్చన్ చేసి, ఇప్పుడు ఆయనకి జరిగింది రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది అని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అది సీరియస్ ఇష్యూ అయితే he will question the hospital and he will definitely even question the insurance company. మీరైనా ఆపలేకపోయారా? ఒక మాట చాలు. ఇప్పుడు ఒకటి సార్, మీరు అన్నది చాలా వ్యాలిడ్ డైలాగ్. మీరైనా ఆపలేకపోయారు, వాళ్ళైనా ఆపవచ్చు అనేటువంటి రహస్యం ఎంతమంది క్లయింట్స్కి తెలుసు? ఎవరికి తెలియదు. మరి అది కదా ముఖ్యం, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎంతున్నా మనం హాస్పిటల్ దగ్గరికి ఆగిపోతున్నాం కానీ ఇన్సూరెన్స్ దాకా వెళ్ళట్లేదు కదా మనం. ఇంతకీ డాక్టర్ అడిగాడు, వీళ్ళు ఇవ్వలేదు ఎందుకు ఇంకా, వీడు కోపడతాడు. రివర్స్లో ఇవ్వాలి, తెలియని దానంతా కోపడతాడు. పాపం సార్, రియల్లీ పిటేబుల్ సిచ్యువేషన్స్ ఫర్ కస్టమర్. సో మనకు అందరూ జనాలు, నాతో సహా కామన్ పీపుల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ అడ్వర్స్ సిచ్యుయేషన్ వస్తే ఈవెన్ ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా దట్ క్లయింట్ యాజ్ ఎ పేషెంట్ కెన్ ఆస్క్. వాళ్ళు ఎలాగైతే మనల్ని అడుగుతారో, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు, ఇది ఎప్పుడు మీకు ఫైండ్ అవుట్ అయ్యింది అని వాళ్ళు అడిగిన రీతిలోనే వీళ్ళు కూడా మీరు మళ్ళీ మీ వైపు నుంచి ఒక డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఆలోచించారు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. Absolutely. They are answerable. Of course. Of course. Yes, they are. Sir, mali every person is answerable for a person's loss because they have collected money. Adi kada. Simple relation. Chalu. Ante kada. ఫ్రీగా ఏం చేయలేదు కదా ఇప్పుడు. సో యూ కెనాట్ క్వశ్చన్ అన్నాను. ఫ్రీగా చేసినా కూడా క్వశ్చన్ చేయొచ్చు. బట్ వెన్ ఐ పెయిడ్ మనీ, వై డిడ్ యూ నాట్ డూ దిస్? రెస్పాన్సిబిలిటీ. డబ్బు తీసుకున్నప్పుడు నా బాధ్యత ఉంటుంది ఇక్కడ.